చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ రాలేదు, 4 to బీటెక్ రిజల్ట్స్ రాలేదు, అడ్వాన్స్ అప్లివి మరి గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తున్నాయి, గ్రేస్ మార్క్స్ ఇచ్చారు, మేము ఈ రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలా లేకపోతే అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. వాళ్ళ కోసం వీడియో చేశానండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. వీడియోకి హైప్ ఉంది. ఇక టాపిక్ లో పెడితే ఏంటంటే, మీరు గనక గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవాలనుకుంటే నిరభ్యంతరంగా అప్లై చేసుకోవచ్చు, అది కూడా ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తే. కాదు 4 to బీటెక్ అడ్వాన్స్ అప్లై రాసున్నాను, ఫస్ట్ ఇయర్ సప్లీ ఎగ్జామ్స్ రాసున్నాను, ఆ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తాను అంటే నో ప్రాబ్లం. అయితే చాలా మంది అడుగుతాను, మరి ఎగ్జామ్స్ రాసేసాం కదా, ఇప్పుడు గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తే మా పరిస్థితి ఏంటంటే, ఆ టైం గనక గ్రేస్ మార్క్స్ గనక అప్లై కాకపోతే మీ రిజల్ట్స్ అనేవి అక్కడ రిజల్ట్స్ దాంట్లో చూపెడుతుంది. లేదు అప్పటికి వాళ్ళు మీకు తెలియదు గ్రేస్ మార్క్స్ అప్లై చేశారా లేదా అని, దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఈ ఛానల్లో వీడియోస్ ఉంటాయి చూసుకోండి అవి. అప్పటికి వాళ్ళు గ్రేస్ మార్క్స్ అప్లై చేసేసారు అనుకోండి, మీ దానికి మీ రిజల్ట్స్ ఏదైతే ఉందో అది నలిఫై అయిపోతుంది అక్కడ. అంటే మీకు ఈ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే రిజల్ట్స్ కోసం కొడతారో ఇన్వాలిడ్ హాల్ టికెట్ నెంబర్ అని రిజల్ట్ లో చూపిస్తుంది. ఓకేనా? లేదు రిజల్ట్ చూపించేసింది అనుకోండి, ఇంకా అక్కడ గ్రేస్ మార్క్స్ అప్లై అవ్వలేదు, నో ప్రాబ్లం, గ్రేస్ మార్క్స్ ఆల్రెడీ మీరు అప్లై చేశారు. కాదు రిజల్ట్స్ వచ్చి చూపించింది ఫెయిల్ అయ్యారు అని అనుకుంటే అప్పుడు నో ప్రాబ్లం, దానికి కూడా గాబరా పడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తున్నారు. గ్రేస్ మార్క్స్ అప్లై చేయకపోతే ఇక అప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్ గా మీ డౌట్స్ అర్థమైనాయి అని చెప్పేసి నేను అనుకుంటా. మీ ఇంకా డౌట్ కాల్ మీ ఫోర్.